హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కట్ చేసిన బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇలా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఒకదాని మీద ఒకటి పెట్టుకుని భుజాలు అతుక్కోవాలండి. ఈ భుజాలు అతికేటప్పుడు భుజాల వైపు కొంచెం తక్కువ, మెడ వైపు కొంచెం ఎక్కువ వేసుకుని కుట్టుకోవాలి. అలా అయితే మనకి మెడలు జారకుండా ఉంటాయన్నమాట. భుజాలు ఇలా కుట్టేసుకోవాలండి. ముందు ఒక స్టిచ్ వేసాను, రెండో స్టిచ్ మీకు చూపిస్తున్నానండి. డబుల్ స్టిచ్ వేసుకోవాలి, ప్రతిదీ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. సరేండి, ఇక్కడ మనం డాట్ ఇందా పెట్టుకున్నాం కదా, ఆ ప్రకారం ఈ క్రాస్గా కుట్టుకుంటే ఇది ఎందుకు మీకు మడత పెట్టానంటే ఇదిగోండి భుజానికి సెంటర్కి వస్తుందన్నమాట. ఇలా రావాలి, వస్తేనే మనకి ఫ్రంట్ షేప్ కరెక్ట్గా వచ్చేస్తుందండి. చూసారా, ఇక్కడిని మనం ఇలా స్టిచ్ వేసుకుంటే ఈ కుట్టు ఎందుకు ఈ మడత చూపిస్తున్నానంటే ఇలా సెంటర్కి వస్తుందండి, భుజం సెంటర్కి కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. అలా మధ్యకి వస్తేనే మనకి ఫ్రంట్ షేప్ బాగుంటుంది. ఇప్పుడు ఈ హైటు 2.25కి మడత పెట్టుకోవాలండి. టేప్తో 2.25కి పెట్టుకుని ఈ క్రాస్ ఇలా తీసుకొచ్చి ఇక్కడికి కలపాలి. ఇక్కడ కూడా చిన్న డబుల్ స్టిచ్ వేయాలి. ఇప్పుడు అక్కడ మనం పెట్టుకున్న డాట్ దగ్గర నుంచి ఈ 2.25 పైకి మార్క్ చేసుకుని అక్కడ కుట్టుకోవాలండి. రెండు వైపులా డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఒక్క కుట్టుకే షేప్ చూడండి ఎంత బాగా వచ్చింది. ఇప్పుడు సైడ్ నుంచి ఆ స్టిచ్ వేసుకుందాం. మనం కట్స్ పెట్టుకున్న దగ్గర నుంచి కొద్ది దూరం తీసుకొచ్చి మనం ఆపేయాలండి. ఇక్కడ కూడా చిన్నగా రఫ్ తీసుకోవాలి. రెండు కుట్లకే ఎంత చక్కగా షేప్ నిలబడిందో. ఇప్పుడు మూడో కుట్టండి. ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకుని ఇక్కడ వేసుకోవాలి. చూపిస్తామండి. ఈ కుట్టుని పట్టుకుని మనం ఈ చంక దగ్గర ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పెట్టుకుని ఇలాగా ఈ మధ్య దాకా తీసుకురావాలి. మధ్య కాదులేండి, కొంచెం ఈ కుట్టుకి కొంచెం గ్యాప్ అనమాట. ఫస్ట్ కుట్టుకి ఎంత వచ్చిందో అంత గ్యాప్తో ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవాలండి. కొంచెం దూరం వచ్చిన తర్వాత మనం అక్కడ ఆపేసి చిన్నగా రఫ్ తీసుకుంటే సరిపోతుంది. రెండు షేప్ ఎంత చక్కగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇలాగే మనం రెండో వైపు కూడా కుట్టేసుకుందాం. అంటే ఇప్పుడు ఈ ఫ్రంట్ది మనం ఒక పోర్షన్ చూస్తే మీకు అర్థమైంది కదండి, దాన్ని బట్టి రెండోది కూడా నేను కుట్టేసి చూపించేస్తాను. ఎందుకంటే రెండు కుడితే మీకు వీడియో పెద్దదైపోతుందండి, చాలా లాంగ్ అయిపోతుంది. అందుకని ఇదే పద్ధతిలో రెండో పార్ట్ కుట్టి చూపిస్తాను. చూసారండి, ఫ్రంట్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. రెండు వైపులా కుట్టేశాను. ఇప్పుడు మనం షేప్ బెల్ట్లు కుట్టుకుందామండి. చాలామంది కంప్లైంట్ చేస్తారు షేప్ నిలబడట్లేదు, కరెక్ట్గా రావట్లేదని. మనం ఈ విధంగా కుట్టుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. మనం ఏం ఇబ్బంది పడక్కర్లేదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నా దగ్గర షేప్ క్లాత్ 2 ముక్కలే ఉన్నాయండి, ఇది డబుల్ ఫోల్డ్ మీద. అయితే అందుకని చెప్పని కాటన్ క్లాత్ వేస్తున్నాను అనమాట. ఇది 4 మడతల మీద కాటన్ క్లాత్. ఎందుకంటే అండి కొంచెం మందంగా, అంటే మరీ మందంగా కూడా నాకు ఇష్టం ఉండదు. అందుకని నేను లైట్గా వేసుకుంటున్నాను. కొంతమంది ప్యాంటు ముక్కలు వేసుకుంటారు. ఈ కాటన్ది అయితే మెత్తగా ఉంటుందండి మనకి, లేకపోతే గుచ్చుకున్నట్టు అయిపోతుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం షేపు ఇదే ఆకారంలో. ఇప్పుడు ఈ క్లాతులు ఎదురెదురుగా పెట్టుకోవాలండి. చూసారా, మనం కట్స్ ఇచ్చాం కదా, ఈ కట్ అంటే ఫ్రంట్కి వస్తుందన్నమాట. ఈ కట్టు ఇలా ఎదురెదురుగా పెట్టుకుని అడుగున ఈ క్లాతులు వేసుకుని ఇలా స్టిచ్ వేసేసుకోవాలండి. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఇలా కుట్టేసుకోవాలండి. కొంచెం ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా మనం లోపల వేసే క్లాత్, అది మనం కుట్టిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఈ రెండో షేప్ బెల్ట్ కూడా ఇలా కుట్టేసుకోవాలండి. మనం ఎదురెదురుగా పెట్టుకుంటే ఇలా కుట్టుకోవడం ఈజీ అనమాట. తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా చేసుకుని ఇలా గోరుతో అనుకుని మనం ఇటువైపు ఇలా కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఈ కుట్టు వేసేటప్పుడు ఈ కలరే కనిపించాలండి, ఇది కనిపించకూడదు అనమాట. ఇది కనిపించకుండా మనం జాగ్రత్తగా ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి ఇలా కుట్టు వేసుకోవాలి. మనం ఈ కుట్టుని చివరికి వేసుకోవాలండి, కానీ గ్రీనే కనిపించాలి. ఎందుకంటే బ్లౌజ్ క్లాతే కనిపించాలండి. అలా కనిపించే విధంగా మనం కుట్టు వేసుకోవాలి. రెండో షేప్ బెల్ట్ కూడా అలాగే వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదాన్ని మనం కట్ చేసేసుకోవాలి. ఇది ఇలా కుట్టేటప్పుడు అండి ఒక్కోసారి ఎక్స్ట్రా వస్తూ ఉంటుంది లోపలిది, మనం ఎంత బాగా కట్ చేసినా కూడా. అప్పుడు ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చూసారండి, ఇక్కడ మనం కట్టు పెట్టుకున్నాం కదా, అది ఫ్రంట్కి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకుని ఒక పార్ట్ తీసుకుని కుట్టుకోవాలి. ఇది తిరగేసి కుట్టాలండి. ఒకవైపు ఏమో ఇలా తిరగేసి వస్తుంది. ఎలా ఏంటంటే మనకి చెస్ట్కి, మన బ్లౌజ్కి ఎడం వైపు వచ్చేది మాత్రం ఇలా వస్తుంది అనమాట. దీన్ని ఇక్కడి నుంచి పెట్టుకుని జాయింట్ చేసుకుని కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు దీన్ని ఇలా కొంచెం పైకి పెట్టుకుని కుట్టుకోవాలి. అప్పుడే షేప్ బాగా వస్తుంది. ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి ఇలా కుట్టు వేసుకోవాలండి పాదం ఖర్చుతో. ఈ పెద్దది ఉంది కదండి డాట్కి వేసిన కుట్టు, ఆ కుట్టుని వెనక్కి జరుపుతూ క్లాత్ సరి చేసుకుంటూ కుట్టాలండి. ఒకే ఖర్చు రావాలి. తర్వాత ఈ క్లాత్ సరి చేసినప్పుడు మనం పై క్లాత్ కానీ షేప్ బెల్ట్ క్లాతులు కానీ ఏవి కూడా లాగకుండా కుట్టాలండి. అప్పుడే మనకి ఈ కుట్టు చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూసారా, ఇలా వచ్చింది కదా నీట్గా తిరగేస్తే. ఇప్పుడు ఈ పైన కూడా మనం ఒక కుట్టు వేసుకోవాలండి. ఈ కుట్టు వేసేటప్పుడు అండి పైనే పడాలన్నమాట. మనం షేప్ డాట్స్ వేసాను చూసారా, ఆ క్లాత్ మీదే కుట్టు పడేలాగా చక్కగా చివరికి వేసుకుంటూ రావాలి. తర్వాత ఈ డాట్ మళ్ళీ ఇందులోకి రాకుండా పైకి వెళ్ళేలా చూసి కుట్టాలన్నమాట.
కుట్టేటప్పుడు అండి ఇది పైకి ఉండాలి, ఇది మామూలుగా ఉండాలి క్లాత్. ఈ క్లాత్ని ఇప్పుడు మరి ఇలా రావాలి కదండి, అందుకని ఇది తిరగేయాలన్నమాట. షేప్ క్లాత్ తిరగేసి ఇలా కుట్టుకుంటూ రావాలి. అప్పుడు కూడా ఈ కుట్టుది పైకి పడకుండా ఇక్కడ ఫస్ట్ కుట్టుది లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టుకోవాలి మనం. ఇప్పుడు ఈ రెండో షేప్ బెల్ట్ కూడా ఇలా అతుక్కునేటప్పుడు ఇప్పుడు కూడా మధ్యలో డాట్ వేసిన క్లాత్ పైకి ఉండేలా చూసుకుని దీంట్లో పడకుండా చక్కగా పాదం ఖర్చుతో కుట్టేసుకోవాలండి. తర్వాత పై కుట్టు కూడా ఇలా వేసేసుకోవాలి. సెకండ్ పార్ట్కి కూడా పై కుట్టు ఇలా నీట్గా వేసేసుకోవాలండి. చివరి దాకా కూడా చక్కగా పై క్లాత్ మీదే వెళ్ళి రెండు షేప్ బెల్ట్లు చక్కగా నీట్గా వచ్చేసినాయి కదా, చూసారా ఎంత చక్కగా వచ్చింది. ఇప్పుడు మనం ఈ పిన్ పట్టీస్ కుట్టుకుందామండి. ఇగోండి ఉక్సులు పట్టీకేమో కొంచెం సన్నగా తీసుకున్నాం, కాజాల పట్టీకి వెడల్పుగా తీసుకున్నాం. వీటికి కొలతలేమి ఉండవండి, లేదు మనం తీసుకోవాలంటే కొలిచి కూడా తీసుకోవచ్చు. ఇది సన్నగా వేసుకోవాలండి, ఇది లావుగా. ఇటు పక్క ఇది అతికేసుకోవాలి, ఇటు పక్క ఇది అతికేసుకోవాలి. అంటే అంచున్నది తీసుకున్నాను కాబట్టి అండి, చూడండి రెండు వైపులా అంచున్న క్లాతే తీసుకున్నాను నేను. ఇప్పుడు ఉక్సులు పట్టీ వైపుది సన్నది వేసేసుకోవాలండి మనం. ఇప్పుడు దాన్ని పక్కకి తిప్పి పైన కూడా ఒక కుట్టు వేసుకోవాలండి. దీన్ని మనం లోపలికి మడుస్తాం. ఇప్పుడు ఇలా కుట్టేసుకున్నాం కదండి, పైన కుట్టు వేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని ఇలా మడిచి ఈ పైన ఒక కుట్టు వేసుకోవాలండి. ఎందుకంటే ఇది లోపలికి వస్తుంది, హుక్సులు పెట్టుకునే వైపు మనకి ఇలా లోపలికి వస్తుంది అనమాట. అందుకే ఈ క్లాత్ మనం తక్కువ తీసుకుంటాం. ఇదిగోండి ఉక్సులు పట్టి రెడీ అయిపోయింది. అంటే ఇది మనం లోపలికి ఇలా తిప్పుతాం అనమాట. ఇది ఉక్సులు పట్టి. ఇప్పుడు కాజాల పట్టి కుట్టు. ఇప్పుడు వెడల్పు క్లాత్ తీసుకుని కాజాల పట్టి వైపు వేసుకోవాలండి. ఇది రైట్ సైడ్ వస్తుందన్నమాట, ఇది కుట్టుకోవాలి. కుట్టుకున్న తర్వాత దాన్ని కూడా పైన మనం ఇలా లోపలికి మడిచి ఈ పైన కుట్టు వేసేసుకోవాలండి. ఎందుకంటే అంచు ఉంది కదా లోపల, అందుకని ఈ పైన కుట్టు వేసుకుంటే అంచు ఉంది కాబట్టి మనకి నీట్గానే వచ్చేస్తుందండి. వచ్చిన తర్వాత మళ్ళీ పైన ఇంకో కుట్టు వేసుకోవాలండి. అంటే కొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఇంకో కుట్టు వేసుకోవాలి అండి. ఉక్సులు పట్టి కాజాలు పట్టి ఎగుడు దిగుడు లేకుండా వచ్చేసింది. బ్యాక్ పార్ట్లో నడుంకి అంచు వేసుకోవడానికి క్లాత్ ఈ పైన వేసి కుట్టుకోవాలండి. ఇప్పుడు ఇది అడుగు వస్తుంది కాబట్టి అండి మనం ఈ పైన పెట్టేసి కుట్టేసుకోవాలి. తర్వాత మనం క్లాత్ వేసి లోపలికి తిప్పేస్తాం అనమాట. అది ఇప్పుడు ఈ అంచుని మనం కుట్టేసుకుందామండి. చివరి వరకు నీట్గా కుట్టుకోవాలి. ఇప్పుడు ఈ పైన అండి ఈ ఖర్చు మనం ఉంచాం కదా, ఇక్కడ వరకు ఉంచి ఇక్కడికి పెట్టుకుని మనం ఇక్కడ కుట్టు వేసుకోవాలి. ఈ పైన ఇప్పుడు ఇలా మడుచుకుంటూ చివరికి కుట్టు వేసుకుంటూ రావాలండి. మనం శారీ ఫాల్ ఎలా కుడతాం, ఎందుకంటే అంచు వెడల్పు ఉంది కాబట్టి శారీ ఫాల్ కుట్టుకున్నట్టుగా సరి చేసుకుంటూ నీట్గా చివరికి కుట్టు వేసుకోవాలి. సరే అంచు ఎంత నీట్గా వచ్చేసిందో. ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్కి మనం క్లాత్ అతుక్కుంటాం కదండి, అది కుట్టు. ఇప్పుడు ఈ క్లాత్ని అంచు మీద పైన పెట్టుకుని కుట్టు వేసుకోవాలండి. ఇది కూడా అంచున్న క్లాత్ అండి, చూసారా నేను అంచున్న క్లాత్ వదిలిపెట్టనండి. క్లాత్ని ఇలా అటాచ్ చేసుకున్నాం కదండి, దీన్ని మళ్ళీ ఇలా తిప్పి ఇక్కడ పైన ఒక కుట్టు వేసుకో. ఈ కుట్టు కూడా చక్కగా జాయింట్ దగ్గర చివరికి వేసుకోవాలండి. అంటే క్లాత్ లైనింగ్ క్లాత్ మీదే కుట్టు రావాలన్నమాట. అంటే మనం లోపలికి తిప్పే క్లాత్ మీదే కుట్టు రావాలి, అంచు మీదకి వెళ్ళకూడదండి. నడుంకి చూసారండి చక్కగా కుట్టు వేసేసుకున్న దీని లోపలికి మడిచేస్తామండి ఈ క్లాత్ని. చూసారా నడుంకి అంచు వచ్చేసింది కదండి. మనకి లైనింగ్ జాకెట్ లేకపోయినా బ్రహ్మాండంగా ఉంటుందండి. వచ్చేసరికి ఇది అంచుని ఇలా తిరగేసి పెట్టాలండి, హ్యాండ్స్ మీద పెట్టి ఇక్కడ కుట్టు వేసుకోవాలి. అయితే ఇటు చూసారా ఇటు గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్ కుట్లులోకి వెళ్ళిపోతుందండి, మనకేం ఇబ్బంది ఉండదు. హ్యాండ్ ఫుల్గా అంచు కనిపిస్తుంది. తిరగేసి కుట్టి ఇలా తిప్పేయాలన్నమాట. ఇప్పుడు మనం ఇలా కుట్టుకుందాం. ఇప్పుడు ఈ తిరగేసిన క్లాత్ అంచు తిరగేసి క్లాత్ మీద పెట్టుకుని ఇలా కుట్టేసుకోవాలండి. క్లాత్ సరి చేసుకుంటూ పాదం ఖర్చుతోనే కుట్టుకోవాలి మనం. రెండు హ్యాండ్స్కి కూడా పాదం ఖర్చు, అసలు మనం ఏది కుట్టినా పాదం ఖర్చుతో కుట్టుకుంటే నీట్గా ఉంటుందండి. ఇప్పుడు దాని లోపలికి మడిచి ఒక కుట్టు వేసుకోవాలండి. ఆ కుట్టు వేసేటప్పుడు అంచు క్లాతే కొంచెం కనిపించాలన్నమాట, ఇలా సరి చేసుకుంటూ. లైనింగ్ క్లాత్ అదే మామూలు క్లాత్ కనిపించకూడదండి, అంచు క్లాతే కనపడేలా కుట్టుకోవాలి. సరే అండి, హ్యాండ్కి ఇలా అతుక్కున్నాం కదండి. ఇప్పుడు దీన్ని ఇలా మడుచుకుని నడుంకి ఎలాగైతే వేసుకున్నామో అలా కుట్టు వేసుకోవాలి. ఇది కూడా మడుచుకుంటూ చివరి వరకు కుట్టు వేసుకోవాలండి. సరే అండి, హ్యాండ్కి ఎంత నీట్గా వచ్చేసిందో అంచు చూస్తారా, ఇందులో కలిసిపోయినట్టే ఉందండి. హ్యాండ్లోంచే వచ్చినట్టు ఉంటుంది మనం ఇలా నీట్గా కుట్టుకుంటే. చివరికి పడాలండి కుట్టు ఎప్పుడు కూడా. ఇప్పుడు మెడ కుట్టడం కోసం ఇలా క్రాస్ పీసులు కట్ చేసుకుందామండి. 1 ఇంచ్ వెడల్పుతో చాలు. ఇలా అతికేసుకుంటాం కదండి అన్నీ మీకు తెలుసు కదా, ఇంక అందుకే నేను వీడియో లాంగ్ అయిపోతుందని చూపించలేదు. దీన్ని చివరి మడత పెట్టుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలండి. ఎడం వైపు నుంచి స్టార్ట్ చేసుకుంటూ పాదం ఖర్చుతో కుట్టుకుంటూ రావాలి. అంటే హుక్సులు పట్టి వైపు నుంచి మొదలు పెట్టుకోవాలండి, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట మనం. అయితే రౌండ్ తిరిగే దగ్గర కొంచెం ఇలా క్లాత్ని తిప్పుకుంటూ కుట్టుకోవాలి. 2 క్లాతులు సమానంగా ఉండాలండి, ఒకే రకం ఖర్చుతో ఉండాలి, లేకపోతే మెడ దగ్గర మాత్రం తేడా వచ్చేస్తుంది. అదే కుట్టేటప్పుడు ఏ క్లాత్ని కూడా మనం సాగదీయకుండా చక్కగా కుట్టుకోవాలి. ఇలా కుట్టేసాం కదండి, ఇప్పుడు దీన్ని ఇలా మడిచి ఇట్లా పెట్టేసి ఈ చివరికి కుట్టు వేసుకుంటూ రావాలి.
ఇప్పుడు ఇది మడుచుకుంటూ చక్కగా ఒకే వెడల్పు రావాలండి. ఇది కూడా కుట్టేటప్పుడు మనకి ఒకే వెడల్పు వచ్చేలా కుట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసుకుందామండి. జాయింట్ చేసేటప్పుడు మనకి మధ్యలో కట్టు దగ్గర నుంచి ఆ భుజం కుట్టు దగ్గర జాయింట్ చేసుకుని ఫ్రంట్కి ఫ్రంట్ అలా అతుక్కోవాలండి. ఫ్రంట్ చూసారా, మనం హ్యాండ్కి కట్టు పెట్టుకున్నాం, ఇది ఫ్రంట్ పార్ట్. ఈ రెండు చూసుకుని మనం పెట్టుకోవాలండి. హ్యాండ్స్ కుట్టడం మీకు చూపించాలండి, చాలా వీడియోస్లో చూసారు కదా, వీడియో లెంగ్త్ అవుతుంది. హ్యాండ్స్ ఇవ్వండి, ఇది కూడా ఇది అతికేసాం కదా, ఇలాగే ఈ హ్యాండ్ కూడా అండి. 2 హ్యాండ్స్ అతికేసుకున్న తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకుందాం. డాట్స్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఇక్కడ ఈ మాత్రం ఒక 1/2 ఇంచు వెడల్పుతో పెట్టుకుని 4 అంగుళాలు పొడవు పెట్టాలండి. ఇలా క్రాస్గా కుట్టుకోవాలి. సరే అండి, బ్యాక్ డాట్స్ కూడా అయిపోయినాయి. అంచు చూసారా, బ్యాక్కి వచ్చింది, హ్యాండ్స్కి వచ్చింది. మనం లైనింగ్ జాకెట్ వేసుకున్నట్టే ఉంటుందండి. ఇప్పుడు బ్లౌజ్ అడుగు భాగంలో అంటే సైడ్ జాయింట్స్ వేయడం అండి. అడుగు భాగంలో మనం ఎంత లూజ్ ఉందో నడుం దగ్గర చూసుకుని, తర్వాత మనం చంక దగ్గర కట్టు పెట్టాం కదండి, అక్కడికి దాకా చూసుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ చివర చేతుల దగ్గర కూడా మనం ఎంత లూజ్ ఉంది అనేది కొంచెం మార్కింగ్ చేసుకుని అక్కడికి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇక్కడో కుట్టు అలా వరుసనే వేసేసుకుంటే సరిపోతుందండి. చూసారా, ఇలా మనం కుట్టుకోవాలి. ఇక్కడ కట్స్ పెట్టుకున్న దగ్గరికి చంక కుట్టు రావాలి. అయితే ఇప్పుడు మీకు ప్లస్ గుర్తు చూపిస్తానండి. ప్లస్ గుర్తు చూడండి ఎంత బాగా వచ్చేసింది. ఇదిగా చూసారా, ఇటు ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా వస్తే మనకి బ్లౌజ్ ఫినిషింగ్ కూడా బాగుంటుందండి. ఇప్పుడు వరుసనే 2-3 కుట్లు వేసుకోవాలండి. నేనైతే 4 కుట్లు కూడా వేసేస్తాను. పక్కనే ఒకే గ్యాప్తో వేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలండి. అప్పుడే నీట్గా ఉంటుందన్నమాట బ్లౌజ్. చూసారండి, ఈ చీరలోంచే కుట్టినట్టు ఉంది కదా జాకెట్, అందులో క్లాతే కుట్టినట్టు అనిపిస్తుంది కదా. సాదా క్లాత్తో కూడా మనం ఇలా కుట్టుకోవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.